మాధవ్. ఈ రోజు నేను ఎక్కడున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది. హోండా బైక్ షోరూమ్ దగ్గర ఉన్నాను. అండ్ మోరోవర్ ప్రెసెంట్ మార్కెట్లో చాలా బైక్స్ వచ్చేసాయి. ఏ మోడల్స్ తీసుకోవాలి, ఎంతెంత ప్రైస్ ఉంటుంది, దీని మీద ఎలాంటి అవగాహన ఉన్నట్లేదు. ప్రెసెంట్ గూగుల్లో సెర్చ్ చేసినా కూడా అంతగా దొరకట్లేదు. సో ప్రెసెంట్ మన హోండాలో ఏ బైక్స్ దొరుకుతున్నాయి, ఎవరికెవరికి బాగా ఉపయోగపడుతుంది, అంటే ఏ పర్సన్స్ ఎక్కువ ఏ బైక్స్ పర్చేస్ చేస్తున్నారో ఇవన్నీ తెలుసుకుందామా? మరి ఇంకెందుకు వెయిట్ చేస్తారు, రండి చూద్దాం. మరి ఈరోజు మనం మై హోండా షోరూంలో ఉన్నాం. సో ఇక్కడున్న మోడల్స్లో ది బెస్ట్ మోడల్ అంటే స్పోర్ట్స్ వెహికల్ అంటారు కదా, చాలా మందికి యూత్కి చాలా ఇష్టపడుతూ ఉంటారు. అంటే నార్మల్గా హోండా అని కానీ అందరికీ బడ్జెట్ వెహికల్సే ఉంటాయి, మంచి మైలేజ్ ఉన్న వెహికల్స్ ఉంటాయి. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగుంటుంది, అంతేగాని యూత్కి అంత ఇంట్రెస్ట్ ఉండదు అనుకుంటారు. బట్ అలా కాదండి, ఇక్కడ మనకి యూత్కి ఇష్టమైన స్పోర్ట్స్ బైక్ కూడా ఉన్నాయి. అంటే స్టైలిష్గా, చాలా అందంగా, చాలా బాగున్నాయి. చూడడానికి చూసారు కదా ఎలా ఉందో, ఇది ఏదో చాలా పెద్ద వెహికల్లా అనిపిస్తుంది. అండ్ మోరోవర్ వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉన్నట్టుంది. సో అండ్ మోరోవర్ ఏంటంటే దీని పేరు NX 200. ఒకప్పుడు CP 200 ఉండేదంట, బట్ దాన్ని అప్గ్రేడ్ చేసి NX 200గా తీసుకొచ్చారు. దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటి, అప్డేట్ ఏం చేశారు, ఇవన్నీ తెలుసుకోవడానికి మన కిరణ్ గారు ఉన్నారు. మన కిరణ్ గారిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హలో సార్. హలో. సో ఇది వచ్చేసరికి అంతకుముందు CB 200X అనే పేరు మీద ఉండేదమ్మా. లేటెస్ట్ 2025 వచ్చిన అప్డేట్లో వచ్చేసరికి NX 200 కింద మార్చారు. ఇందులో మేజర్గా మారినవి వచ్చేసరికి ఏంటంటే ట్రాక్షన్ కంట్రోల్ యాడ్ చేశారు. నేను చెప్తాను ఒక్కొక్కటి. ఇందులో మేజర్గా ముందున్న వెహికల్కి దీనికి ఏంటంటే ఇక్కడ DRLs ఇచ్చారండి. దీనివల్ల ఏంటంటే వెహికల్ అనేది LED రెగ్యులర్గా ఇచ్చే DC LED అనేది DRLs అవడం వల్ల లుక్ అనేది మారిందండి. అలాగే ఇది మేజర్గా ఏంటంటే USB అప్ అండ్ డౌన్ సస్పెన్షన్ వస్తుందండి. దీనివల్ల ఏంటంటే వీల్ అనేది కిందే అడ్జస్ట్మెంట్ ఉంటుంది, దానివల్ల భుజాల మీద భారం ఉండదు. అలాగే వెహికల్ రైడ్ కస్టమర్ ఎవరైతే రైడ్ చేస్తారో వాళ్ళు చాలా ఈజీగా వెళ్ళొచ్చు. పైపెచ్చు కంఫర్ట్ ఉంటుంది, లాంగ్ జర్నీలో ఇబ్బంది లేకుండా ఉంటుంది. అవును మేడం. ఇందులో అలాగే దీనికి వచ్చేసరికి 10 అలవెన్స్ వస్తాయండి. ప్యాటర్న్ వచ్చేసరికి 130 mm టైర్ వస్తుంది, ట్యూబ్లెస్ టైర్ వస్తుంది. ఇది కూడా ఎప్పుడైతే హిల్ స్టేషన్కి వెళ్ళారో ఒకటి ఏదైనా పొరపాటున పంక్చర్ పడిన ఇబ్బంది లేకుండా ఉంటారు. అలాగే ABS వస్తుందండి. దీనికి లేటెస్ట్ అప్డేట్లో మారింది వల్ల ఏంటంటే అంతకుముందు సింగిల్ ఛానల్ ABS వచ్చేది, ఇప్పుడు వచ్చేసరికి డబల్ ఛానల్ ABS వస్తుందండి. బ్యాక్ ABS, ఫ్రంట్ ABS. అలాగే దీనికి స్పెటల్ డిస్క్ బ్రేక్ వస్తుంది, రెగ్యులర్గా ఉండే డిస్క్ బ్రేక్. దీనికి ఏంటంటే దీనికి ఏదైతే స్పెటల్ ఉందో దీనికి కంటిన్యూస్ హీట్ అనేది జనరేట్ అవ్వదు, ఎప్పటికప్పుడు హీట్ అనేది తక్కువ ఉంటుంది, లైఫ్ స్పాన్ అనేది బాగుంటుంది వెహికల్ యొక్క. అలాగే మైలేజ్ కూడా ఎక్కువ ఉంటుంది వెహికల్ కంపేర్ టు రెగ్యులర్ డిస్క్ బ్రేక్తో పోల్చుకుంటే. లాంగ్ డ్రైవ్కి వెళ్ళేటప్పటికి మీకు కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది మేడం. ఎందుకు ఉంటుంది అంటే ఇందులో మోనోషాక్ సస్పెన్షన్ వస్తుంది, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది స్ట్రైట్ అవే ఉంటుంది. దానివల్ల ఏంటంటే బ్యాక్ అనేది పెయిన్ అనేది ఉండదు, రైడర్కి చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇది దీని వరకు ఫ్రంట్ ప్రొఫైల్ మేడం. సో ఇంత పెద్ద బైక్ అంటున్నారు కాబట్టి దీని వెయిట్ ఎలా ఉంటుంది? దీని వెయిట్ వచ్చేసరికి 148 kgs వస్తాయమ్మా. ఇది అంత వెయిట్ అయితే కాదు, రెగ్యులర్గా ఒక సింగిల్ హ్యాండెడ్గా హ్యాండిల్ చేసేచ్చు వెహికల్ అని. కాకపోతే కస్టమర్ వచ్చేటప్పటికి అట్లీస్ట్ 5.7, 5.8 ఉన్న వాళ్ళకి సీట్ అనే హైట్ అనేది కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి బాగుంటుంది. అక్కడ నుంచి దాటిన వాళ్ళందరూ బాగుంటుంది, 5.6 దాటిన వాళ్ళందరికీ. సో ప్రెసెంట్ యూత్ అంతా ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు మేడం. అంటే వెహికల్ అనేది ప్రైజింగ్ చాలా తక్కువ అండి. మీకు 168,000కి ఎక్స్ షోరూమ్ అయితే 2 lakhsలో స్పోర్ట్స్ వెహికల్ విత్ బల్కీ స్టైల్లో వచ్చేస్తుంది. ఇది CB 350 ఉన్నదండి, పెద్ద స్పోర్ట్స్ వెహికల్. అది ఏదైతే ఉందో సేమ్ అదే వ్యూలో ఉంటుంది వెహికల్. సో నార్మల్గా స్పోర్ట్స్ బైక్ అనగానే మైలేజ్ తక్కువ ఉంటుందని అభిప్రాయంలో ఉంటారు. దీనికి మైలేజ్ అయితే మీకు రెగ్యులర్గా ఈ బల్కీ స్టేజ్లో ఉన్న వెహికల్ ఏదైనా 20-25 కిలోమీటర్స్ లోపే ఉంటుంది. ఈ వెహికల్ మాత్రం పక్కాగా 40-45 మధ్య మైలేజ్ కంపల్సరీ వస్తుంది. సో నార్మల్ లాగా వస్తుంది మీకు. మైలేజ్ అనేది చాలా బాగుంటుంది కూడా. ఇది మీకు వచ్చేది ఇంజిన్ కూడా 200cc కాదు, 184 ఇంజిన్ వస్తుంది. మనకి మైలేజ్ అనేది ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. కస్టమర్ ఇది ఏంటంటే నార్మల్ టైంలో వాడుకోవచ్చు, లేదంటే వీకెండ్స్ ఏదన్నా బయట హిల్ స్టేషన్ గట్రా తిరగాలన్నా కొంచెం ఈజీగా తిరగచ్చు. అలాగే లుక్ ఉంటుంది మేజర్ యూత్కి బాగుంటుంది, కాలేజ్ స్టూడెంట్స్కి
ఒక రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉంటారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళకి బాగుంటుంది. ఓకే సార్. అండ్ దీని ట్యాంక్ కెపాసిటీ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 12 లీటర్లు వస్తుందమ్మా. ఇది మీకు బల్కీ ట్యాంక్ వస్తుంది. మీకు పైన ఉన్నట్టు ఏబిఎస్ ఫైబర్ కాకుండా లోపల కూడా మెటల్ బాడీతో ట్యాంక్ అనేది ఉంటుంది లోపల. ఓకే. హీట్ అయితే హీట్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ అయితే అవ్వదు, మనకి చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఏంటంటే హోండా బ్రాండింగ్, ఈ బ్రాండింగ్ వల్ల ఏంటంటే అన్ని చెక్ చేసి క్లోజ్ చేస్తారు. అంటే నార్మల్ గా అయితే స్పోర్ట్స్ వెహికల్స్ ట్యాంక్ పైన, అంటే నార్మల్ వెహికల్స్ ట్యాంక్ పైన ఉంటుంది. అవును మేడం, ఇది సేఫెస్ట్ గా ఉండాలని చెప్పి ట్యాంక్ అనేది కొన్నే ఉంటుంది, అది కూడా విత్ మెటల్ బాడీతో సీల్ చేసే ఉంటుంది. ఓకే, మెటల్. మీకు అది ప్రాబ్లం ఉండదు మేడం. దీంట్లో మనకి లేటెస్ట్ గా వచ్చేసరికి డిజిటల్ మీటర్లు అప్డేట్ వచ్చాయి మేడం, వాటి గురించి చెప్తాను. సో మనకి స్పోర్ట్స్ బైక్ లో డిజిటల్ మీటర్స్ కూడా ఇస్తున్నారు. అవును మేడం. ఇందులో వచ్చేసరికి మేజర్ గా అప్డేట్ వచ్చేసరికి ఇది సిగ్నల్ లైట్లు అనేవి రెగ్యులర్ గా మీరు ఇప్పుడు దాకా చూసిన హోండాలో ఏదైతే డిస్ప్లే ఉందో అదే డిస్ప్లే ఉందండి. కాకపోతే ఇందులో ఏంటంటే ట్రాక్షన్ కంట్రోల్ అనేది కొత్తగా ఈ ఫీచర్ అనేది యాడ్ చేశారండి నెక్స్ట్ 200లో. ట్రాక్షన్ కంట్రోల్ అంటే వెహికల్ అనేది మనం రన్ చేసేటప్పుడు వెహికల్ బురదలో వెళ్తుంది, ఆఫ్ రోడ్ వెహికల్ కదండి, బురదలో వెళ్ళేటప్పుడు వెహికల్ అనేది స్పిన్నింగ్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. మనం ఆ టైంలో ఏంటంటే ఈ సెన్సార్కి అది సిగ్నల్ ఇచ్చి ఆ సిగ్నల్ వల్ల ఏంటంటే స్పిన్ అనేది ఎక్కువ అవ్వకుండా ఆపుతుంది. దానివల్ల వెహికల్ స్కిడ్ అవ్వడం, జారిపోవడం అలాంటివి ఉండవు. దీనివల్ల రైడర్స్కి ఏదైతే హిల్ స్టేషన్లో తిరుగుతున్నారో అప్పుడు ఇబ్బంది లేకుండా కస్టమర్ రైడ్ చేసుకోవచ్చు. మీరు మెయిన్ వర్షంలో కానీ కొంచెం రైనింగ్ కానీ కొంచెం ఫాస్ట్ వెళ్ళినప్పుడు ఏ వెహికల్ అయినా స్కిడ్ అవుతుంది, 2 వీలర్ అనేది కొంచెం స్పీడ్ వెళ్తే. ఇవి అలాంటివి ఏదైతే స్కిడ్ అయ్యి అనుకుంటున్నామో వాటిని అన్నింటినీ ఆపుతుంది, ఇబ్బంది లేదు. ఇందులో ఇంకొచ్చేసరికి ఏంటంటే న్యూట్రల్ రోడ్ సింక్ యాప్ కూడా అప్డేట్ అన్నమాట మేడం. ఎకో మోడ్ ఇండికేటర్ వస్తుంది, అలాగే ఆర్పిఎం వస్తుంది, ఫ్యూల్ గేజ్ వస్తుంది, అలాగే బండిలో వచ్చేసరికి మీకు టైమరు, ఇకపోతే మీకు జాక్ స్టిక్ టైపు ఈ డిస్ప్లే మార్చుకునే అన్నీ ఇది కొత్తగా వచ్చిందండి అప్డేట్. దీనివల్ల ఏంటంటే మనం కూడా ఏదైతే జాక్ స్టిక్ వాడామో దాని ప్లేస్లో ఇది వాడతాం, ఈ బటన్స్ అనేవి వాడతాం. ఇవి కూడా ప్రీమియం క్వాలిటీతో వస్తాయి, మీకు పోవడం గట్రా ఉండదు, అన్నీ విత్ అండర్ వారంటీలో ఉంటాయండి. ఇకపోతే ఏంటంటే ఇందులోనే ఎక్కువ మోడ్ ఇండికేటర్ వెహికల్ నడిపినట్లయితే మనకు మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది. అలాగే ఈ ఏదైతే ఈ సెన్సార్ ఉందో ఈ సెన్సార్ వల్ల డిస్ప్లే అనేది బ్రైట్నెస్ ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఒకవేళ మనం మాన్యువల్గా కావాలంటే మాన్యువల్గా కూడా చేసుకోవచ్చండి. ఇందులో కూడా రియల్ టైం మైలేజ్ ఎంత వస్తుంది, ఫ్యూల్ రియల్ టైం మైలేజ్ ఎంత వస్తుంది, యావరేజ్ మైలేజ్ ఎంత వస్తుంది, అవన్నీ ఇందులో చూపిస్తుందండి. దానివల్ల ఏంటంటే వెహికల్ అంత ఏదైతే మీకు మైలేజ్ చెప్పామో ఆ మైలేజ్ అందరూ చూపిస్తుంది, మీకు అది ప్రాబ్లం అయితే ఉండదు మేడం. ఇది మేజర్ ఏంటంటే మళ్ళీ ఇది కాకుండా దీంట్లో విండ్షీల్డ్ వచ్చేసరికి మనకి ఎయిర్ అనేది కస్టమర్కి రైడర్కి అనేది తగలగానే ఉంటుంది. అలాగే దీనికి సిగ్నల్ లైట్లు ఏదైతే వచ్చాయో నకిల్స్ హ్యాండిల్ ప్రొటెక్టర్ కింద వస్తాయి. దీనివల్ల ఏంటంటే గాలి అనేది చేతికి తగలదు, కొంచెం కస్టమర్ అని ఎవరైతే రైడర్ ఉన్నారో అది చాలా స్పీడ్గా వెళ్ళడం జరుగుతుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది మిడ్ మౌంటెడ్ కీ కింద వస్తుంది మేడం. దీనికి లాక్ అనేది ఉన్నది, దీన్ని పెట్టుకుంటాం. దీనివల్ల ఏంటంటే ప్రీమియం వెహికల్ లుక్ వస్తుంది, ప్లస్ హ్యాండిల్ బార్ అనేది చాలా లాంగ్ ఉంటుంది. కస్టమర్ ఏదైతే కూర్చున్నారో కాస్ట్ అనేది బాగుండడం వల్ల లాంగ్ జర్నీలని అలసట అనేది ఉండదు. అలాగే దీనికి హజార్డ్ స్విచ్ వస్తున్నాం. మన హజార్డ్ స్విచ్ అనేది ఏంటంటే మన రైనింగ్ సీజన్లో వెహికల్ పక్కన పెట్టాలని ఉన్నప్పుడు, పక్క తీయాలి హైవేలో గట్రా అనుకున్నప్పుడు దీన్ని పెట్టుకోవడం వల్ల 4 సిగ్నల్ లైట్లు ఎట్ ఎ టైం బ్లింక్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి ఏ ప్రాబ్లం ఉందని కస్టమర్ ఎవరైతే పక్క వేరే రైడర్లు ఉన్నారు కదా వాళ్ళు వచ్చి పక్కన వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. దానివల్ల దీనికి పెట్టారండి. ఇది కార్లో ఉండే ఫీచర్ అండి, బైక్ వచ్చింది. అలాగే దీనికి 5 గేర్ల ట్రాన్స్మిషన్ వస్తుందండి. ఒక గేర్ ఎదరికి మిగతా 4 గేర్లు వెనక్కండి. అలాగే సెన్సార్ స్టాండ్ వస్తుంది. సెన్సార్ స్టాండ్ వస్తుంది మీకు బండి ఇగ్నిషను సెన్సార్ స్టాండ్ ఆన్లో ఉండగా మనం బండి స్టార్ట్ చేసి ఎదరికి వెళ్ళదు, ఆగిపోతుంది. అలాగే మీకు ప్రొటెక్టర్ ఎవరైతే పెళ్ళిన రైడర్కి ఈజీగా ఉండడం కోసం లాంగ్ సీట్ ఇచ్చారండి. రైడర్కి పెళ్ళిన రైడర్కి స్ప్లిట్ చేశారు సీటు. దానివల్ల ఏంటంటే యూనిక్గా ఉంటుంది. పైపచ్చు స్పోర్ట్స్ వెహికల్ అనేటప్పటికి సీట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. వెహికల్ మీరు అదర్ బ్రాండ్లో అయినా ఎక్కడ చూసినా దీనికి ఏంటంటే హ్యూజ్ స్పేస్ ఉంటుంది, ఇద్దరు రైడర్లో ఈజీగా కంఫర్ట్ చూసుకుని వెళ్ళిపోవచ్చు. అలాగే ఏదైతే కస్టమర్కి వచ్చిన ఫుట్ రెస్ట్ ఉన్నదో అది కూడా ప్రీమియం అల్యూమినియంతో రెడీ చేశారండి. అది ఎక్కువ వెయిట్ కాస్తుంది, అలాగే చాలా ఈజీగా ఉంటుంది. అలాగే సీల్ చైన్ వస్తుంది మేడం. సీల్ చైన్ అనేది ఏంటంటే ఓపెన్ చైన్ వస్తుంది. రెగ్యులర్గా ఉండే చైన్లకి దీనికి తేడా ఏంటంటే ఇది లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ ఉంటుంది, అట్లీస్ట్ 25,000 కిలోమీటర్స్ ఈజీగా వస్తుంది. అలాగే ఓపెన్ చేయడం వల్ల దీనికి మెయింటెనెన్స్ అనేది అవసరం ఉంటుంది. అట్లీస్ట్ చైన్ స్ప్రే ప్రతి 1000 కిలోమీటర్లకు ఒకసారి చైన్ స్ప్రే కొట్టుకుంటే లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ ఉంటుంది, దానికి మనకి ఇబ్బంది ఉండదు. అలాగే 140 mm టైర్ వస్తుంది. అవి టైర్ వల్ల ఏంటంటే వెహికల్ అనేది జరగడం, జారిపోవడం అలాంటివి ఉండదు. వైడర్గా కొంచెం వంచి కొట్టినా ఇబ్బంది ఉండదు మేడం ఈ వెహికల్ వచ్చేసరికి. మీ మెయిన్ ఈ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఇవన్నీ పాత ఏదైతే ఉందో
ఆ మోడలే వచ్చాయండి. ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ CB200Xలో వీటిని అప్డేట్ చేయలేదు. మిగతా వాటికి మొత్తం లుక్ గట్రా అన్ని చేంజ్ చేశారు. మీకు ఇందాక ఏదైతే ట్రాక్షన్ కంట్రోల్ చూపించామో అది ఇక్కడ సెన్సార్తో వర్క్ చేస్తుంది. అలాగే డిజిటల్ మీటర్ ఏదైతే చెప్పాను చూడండి డ్యూయల్ ఛానల్ ABS అది ఇక్కడ వర్క్ చేస్తుంది. క్యాటలాస్ కన్వర్టర్ వచ్చేసరికి ఏంటంటే మీకు ఇక్కడ చూపిస్తున్నాం చూడండి, ఇందులో ఏదైతే బండి వెహికల్ రన్ అవుతున్నప్పుడు రియాక్షన్ జరిగి పొల్యూషన్ ఏదైతే ఉందో ఆ క్యాటలాస్ కన్వర్టర్ ఫిల్టర్ అయిపోయి మనకి ఫిల్టర్ అయ్యి వస్తుంది. దానివల్ల ఏంటంటే వాతావరణంలో కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ శాతం అనేది తగ్గుతుంది. ఇది లేటెస్ట్ అప్డేట్ OBDP సెన్సార్ రికార్డెడ్ కూడా అవుతుంది. దానివల్ల ఏంటంటే మనం గవర్నమెంట్ నామ్ ప్రకారం వెహికల్ అనేది రైడ్ చేయడం జరిగింది. సార్ నార్మల్గా స్పోర్టివ్ వెహికల్ అంటే మెయింటెనెన్స్ అంటూ ఉంటారు, హై మెయింటెనెన్స్ ఉంటుంది, యూత్ మాత్రమే అందుకే తీసుకుంటూ ఉంటారు, సో సరదా పడి తీసుకుంటూ ఉంటారు. దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? దీని మెయింటెనెన్స్ వచ్చేసరికి మీకు యావరేజ్గా 700-800 ఇంజిన్ ఆయిల్ ఉంటుంది. ఇంకేదన్నా మేజర్ డ్యామేజ్లు అయితే తప్ప ఇంకా అంతకుమించి మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉండదు. ఒక సింగిల్ సర్వీస్ వచ్చేసరికి ₹1000 లోపే ఉంటుందండి. ₹1000 లోపు అయిపోతుంది. అలా ₹1000 లోపు అయిపోతుంది. మీకు వేరే అదర్ బ్రాండ్తో పూసుకుంటే 7000 5000 పైన అవుతుంది. దీని మటుకు ₹1000 లోపే అవుతుందండి మెయింటెనెన్స్ అనేది. సో అన్ని వెదర్ కండిషన్స్ లో కూడా చాలా బండి ఈజీగా వర్క్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ మేము అనుకునేది ఏంటంటే స్పోర్ట్స్ వెహికల్ అనగానే జస్ట్ యూత్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, సో అండ్ ఎక్కువగా ఫోకస్ చేసింది కూడా సేఫ్టీ పరంగానే ఫోకస్ చేశారు. అవును మేడం, ఇది మేజర్ సేఫ్టీ వచ్చేసరికి డ్యూయల్ ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, ఇకపోతే అడ్వాన్స్ ఫీచర్స్ వచ్చేసరికి డిస్ప్లే, లేకపోతే డిస్ప్లేలో రోడ్ సింక్, ఇవన్నీ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇప్పుడున్న యూత్కి ఇవి సరిపడిన ఫీచర్స్ అన్ని అప్డేట్ చేశారు. సో నిజంగా చాలా బాగుంది సార్ ఈ వెహికల్ వచ్చేసి, అండ్ మోర్ ఓవర్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ వెరీ మచ్ సార్. సో చూసారు కదండి NX 200 గురించి, నిజంగా చాలా బాగుంది స్పోర్టివ్ వెహికల్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మెయింటెనెన్స్ ఫ్రెండ్లీ అండి. అండ్ ప్రెసెంట్ యూత్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్, అంటే బైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఏంటంటే యూత్ ర్యాష్గా డ్రైవ్ చేయడం, లేదంటే కొన్ని పట్టించుకోవడం వల్ల కొన్ని యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. బట్ ఇంట్లో ఏంటంటే మనకి మేజర్ ఫ్యూచర్ ఏమి ఇచ్చాడు అంటే మ్యాక్సిమం దీంట్లో సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువ ఇచ్చాడు. అంటే ఇప్పుడు సైడ్ స్టాండ్ చేయకపోతే చాలా పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. సో ఏంటంటే ఇక్కడ సైడ్ స్టాండ్ తీయలేదు అనుకోండి, ఖచ్చితంగా బండి అయితే స్టార్ట్ అవుతుంది, సెన్సార్ ఉంటుంది దానికి. సో ఇలాంటి ఫీచర్స్ చాలా ఇచ్చారు. అలాగే డిస్ప్లే కూడా ఇచ్చారు. అంటే స్పోర్ట్స్ బైక్లో నార్మల్గా డిజిటల్ డిస్ప్లే కనిపిస్తుంది, నార్మల్ డిస్ప్లే కనిపిస్తుంది, బట్ దీంట్లో డిస్ప్లే కూడా ఇస్తున్నారు కాబట్టి నిజంగా చాలా బాగుంది. తప్పకుండా విజిట్ చేయండి మై హోండా షోరూమ్. అండ్ మీకు అడ్రస్ గుర్తుంది కదా, RTC కాంప్లెక్స్ రాజమండ్రి మోరంపూడి దగ్గర ఉంది, అండ్ శ్రీ వెంకటేశ్వర మార్కెట్ దగ్గరలోనే ఉంది. తప్పకుండా విజిట్ చేయండి. సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.